దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలండి. ఈరోజు ఒక మాట తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. అదేమిటి అంటే హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథాన్ని గురించి తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ ఈజ్ ద బెస్ట్ బుక్ టు రీడ్ అని ఒక భక్తుడు చెప్పాడు. ఈ ప్రపంచంలో చాలా గ్రంథాలు ఉన్నాయి, కానీ బైబిల్ గ్రంథానికి సాటి అయిన గ్రంథం ఏది కూడా లేదు. బైబిల్ గ్రంథము పరిశుద్ధ గ్రంథము అని పిలువబడుతూ ఉంది. ఎంతోమందిని ఈ గ్రంథము మార్చిన గ్రంథం, అనగా అపరిశుద్ధులను పరిశుద్ధులుగా మార్చిన గ్రంథం బైబిల్ గ్రంథం. మరి మానవుడు అపరిశుద్ధుడు, అపవిత్రుడు, అపరాధములలో పాపములలో జీవిస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తిని ఎవరు మారుస్తారు? చాలామంది అంటారు వారిని ఎవరు మార్చలేరండి అని అంటారు. నిజమే, కానీ మనుషులు మార్చలేరు, వ్యక్తులు మార్చలేరు, ఇంకా ఏమీ మార్చలేవు. కానీ బైబిల్ గ్రంథం, దేవుని వాక్యం, దేవుని మాట, అది మార్చే గ్రంథం. అపరిశుద్ధులను పరిశుద్ధులుగా మార్చే గ్రంథం. రెండవది బ్రతికించే గ్రంథం. ఎవరిని అంటే పాపముల చేత, అపరాధముల చేత మానవుడు చచ్చిపడి ఉన్నాడు. ఆ పాపములను బట్టి, అపరాధములను బట్టి దైవోగ్రతకు పాత్రులై ఉన్నారు. అటువంటి మానవుడిని బ్రతికించే గ్రంథం దైవ గ్రంథం, బైబిల్ గ్రంథం. అంత మాత్రమే కాదు, నెమ్మదినిచ్చే గ్రంథం కదండి. బాధల్లో ఉన్న వారికి భక్తుడైన దావీదు అంటున్నాడు కీర్తనలో, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించెను అంటున్నాడు. అలాగైతే దైవ గ్రంథమైన బైబిల్ ఎటువంటిదేనంటే బాధల్లో ఉన్న వారికి నెమ్మదినిచ్చే గ్రంథం. సోదరి, సహోదరుడా, ప్రియవనస్తుడా, ఈ రాత్రి వేళ నువ్వు అపరిశుద్ధుడుగా, అపవిత్రుడుగా ఉన్నావా? అయితే నిన్ను మార్చే గ్రంథం బైబిల్ గ్రంథం. బైబిల్ యొద్దకు రా. పాపముల చేత, అపరాధముల చేత చచ్చి పడి ఉన్నావా? నిన్ను బ్రతికించే గ్రంథం దైవ గ్రంథం బైబిల్. బైబిల్ యొద్దకు రా. నెమ్మది లేక, శాంతి లేక జీవిస్తున్నావా? వేదన, బాధల్లో ఉన్నావా? నీకు నెమ్మదినిచ్చేది ఎవరు అని చూస్తున్నావా? ఈ లోకములో ఎవరు నీకు నెమ్మదినివ్వలేరు. ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన వాక్యం, ఆయన యొద్దకు నువ్వు వస్తే, ఆయనను విశ్వసిస్తే, ఆయనను అంగీకరిస్తే, ఆయన నీ జీవితంలో నెమ్మది, శాంతి, సమాధానం, సంతోషం అనుగ్రహిస్తారు. అటువంటి కృప ప్రభు మీకు అనుగ్రహించాలని